బాస్ హౌస్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టేశాడు నిఖిల్. అయితే అడుగు పెట్టిన వెంటనే సోనియాతో పరిచయం ఏర్పడిపోయింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో వీరిద్దరి పరిచయం ఎలా ఉంది అంటే ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతూ ఉన్నారు. నిఖిల్‌ని మాత్రం సోనియా చాలా మార్చేసింది. తన చుట్టూ తిరిగేలాగా చేసుకుంది. అయితే హౌస్‌లో వీరిద్దరు బాండింగ్ అయితే చెప్పనవసరం లేదు. అయితే నిఖిల్ కోసం అలానే కావ్యశ్రీ కోసం అయితే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కావ్య, నిఖిల్ వీరిద్దరూ కూడా గోరింటాకు సీరియల్‌తో మంచి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరిద్దరూ కూడా ఇప్పుడు ప్రేమలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇద్దరు బుల్లితెరపైనే కాకుండా బుల్లితెరపై చాలా ఈవెంట్స్‌లో కూడా అందరిని బాగా అలరిస్తూ వీరి మధ్య ఉన్న బాండింగ్‌నైతే తెలియజేసుకుంటూ వస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి కావ్యశ్రీని మర్చిపోయి సోనియా మోజులో పడిపోయాడు. అలానే సోనియా చుట్టూ తిరగడం మొదలైపోయాడు. అయితే ఇదంతా చూసిన కావ్య మాత్రం చాలా ఎమోషనల్ అవ్వడంతో పాటు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎలా వెళ్ళాలి అనుకోని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేసి బిగ్ బాస్ కూడా బాగా ఆలోచించారు. ఇలా తనని ఎంట్రీ చేసేయడం కన్నా బిగ్ బాస్ సీక్రెట్ రూమ్‌లో ఉంచడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు సీక్రెట్ రూమ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుంది అంటూ కనిపెడుతూ ఉంది కావ్యశ్రీ.